వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా ఆంధ్ర రాజకీయాలు మొత్తం కూడా రాళ్ల దాడి అనే అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటీవల జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే ఒక రాయితో దాడి చేసి దాదాపు ఆయన కన్ను పైన అటు ఇటుగా దెబ్బ తగలడం, అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత సంచలనాన్ని సృష్టించిందో చూసాం. ఈరోజు రాజకీయంగా కూడా దాని చుట్టే తిరుగుతోంది. అంటే ప్రతిపక్షాలేమో మొత్తం కూడా స్క్రిప్టెడ్ అని చెప్తున్నారు. గతంలో కోడికత్తి అంశం, ఇప్పుడేమో ఇది అడ్డం పెట్టుకొని రాజకీయంగా ముందుకు వెళ్ళాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని చెప్తుంటే, మరోవైపు వైసీపీ వాళ్ళేమో జగన్ చేసే మంచి పనులు, జగన్కు వచ్చే ప్రజాదరణ చూడలేక ప్రతిపక్షాలు చేయించిన దాడి అని చెప్తున్నారు. అయితే మొత్తం అంశాలకు సంబంధించి గతంలో కూడా చంద్రబాబు పైన కావచ్చు, పవన్ కళ్యాణ్ పైన కావచ్చు, చిన్న చిన్న రాళ్లతో దాడులు కావచ్చు, లేకపోతే చెప్పులు విసిరేయడం, లేకపోతే కోడిగుడ్లతో దాడి, ఈ దాడులు ఎక్కువగా జరుగుతూ కనిపిస్తుంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి పైన కూడా ఇటువంటి దాడులు జరగడాన్ని మనం గమనించాం. అసలు మొత్తంగా ఈ దాడులు ఏంటి, దీని వెనుక స్టోరీలు ఏంటి, దీని చుట్టూ రాజకీయం ఏంటి, ఈ అంశాలకు సంబంధించి చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నేను చెప్పినట్లుగా రాళ్ల చుట్టూ రాజకీయం ప్రస్తుతం అయితే అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా రాజకీయం కొత్త ఏం కాదు. పివి నరసింహరావుపై రాళ్ళు వేయించారు అంటూ, అంటే పివి నరసింహరావు సభలో రాళ్ళు వేయించారంటూ సుమారుగా 20 ఏళ్ల క్రితం ఒక వివాదం ఉంది. తర్వాత క్రమంలో ఎన్టీ రామారావు చెప్పులది, ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడికి సంబంధించిన అంశం. అది ఈ ప్రాంతంలో గాయం అవటం, ఆయన వెంటనే అక్కడే అంటే చికిత్స చేసి, ప్రాథమిక చికిత్స చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో ఆయన విశ్రాంతి అవసరం అని చెప్పి ఒకరోజు విశ్రాంతి ఇవ్వటం. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు కేసరిపల్లి నుంచి యాత్ర ప్రారంభిస్తున్నారు. అదే సందర్భంలో నిన్న పవన్ కళ్యాణ్ సభలో, తెనాలి సభలో ఒక రాయి వేశారు అనేది, ఒక గులకరాయి వేశారు. ఆ గులకరాయి వేసిన అతన్ని పట్టుకున్నారు. మరోపక్క గాజువాక సభలో, వైజాగ్ ప్రచారంలో భాగంగా గాజువాక సభలో పాల్గొన్న చంద్రబాబు మీద కూడా రాళ్లు పడ్డటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ఇప్పుడు ఈ 3 రాళ్ల చుట్టే తిరుగుతుంది. అయితే ఇంకొక విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు మీద గతంలో కూడా ఇదే రకమైనటువంటి రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడి జరిగినప్పుడు ఆ రాయి పట్టుకొని ఆయన చూపిస్తూ మాట్లాడితే దాన్ని వైసీపీ నేతలు వెటకారం చేశారు. ఆ వెటకారం చేసిన వీడియోని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ వెటకారానికి వాడుకుంటుంది. ఇది ముఖ్యంగా కొడాలి నాని మాట్లాడిన మాటలే, ఈ చిన్న రాయితో ఆయన చంపేస్తారా అని ఆయన శైలిలో ఆయన మాట్లాడినటువంటి సెటైరికల్ స్థాయి దాటి ఇంకొంచెం వెటకారం, సెటైరికల్ స్థాయి దాటి ఆయన మాట్లాడిన మాటల్ని ఇప్పుడు వైసీపీ మీద తెలుగుదేశం ప్రయోగిస్తుంది. ఈ మొత్తంలో అసలు కీలకమైన అంశం ఏంటంటే, రాజకీయ విధానాలు ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు అంటే నిన్నటి నుంచి పూర్తిగా రాళ్ల చుట్టూ, ఈ రాయి చుట్టూయే ఇంత పెద్ద రాజకీయం అంతా ఒక చిన్న రాళ్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చాలా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వివేకానంద స్కూల్ అనేటటువంటి బిల్డింగ్లో నుంచి రాయి విసిరారు అనేటటువంటిది ఒకటి అంశం. అయితే ఇక్కడ రాయి అనే కంక్లూజన్ రాకముందు అనుకుంది ఏంటంటే, ఇది క్యాట్ బాల్ వేశారు అనేది ప్రధానంగా ఊహాగానం జరిగింది. అయితే ఆ తర్వాత రాయి అని దాదాపు కన్ఫర్మ్ చేసినట్టుగానే ఉంది. సిట్ని కూడా ఏర్పాటు చేస్తూ నిన్న కమిషనర్ కూడా వెంటనే సిట్ ఏర్పాటు చేశారు. సిట్ కూడా పరిశీలనలో ఉంది. అది మొత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అసలు రాయి వచ్చినటువంటి ప్రాంతం కానీ ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని డ్రోన్లతోటి జల్లెడబడుతున్నారు. డ్రోన్లతోటి మొత్తం వీడియో ఫుటేజ్ తీసి, ఈ ఫుటేజ్ని అదే సందర్భంలో సీసీ కెమెరాల ఫుటేజ్ని, అంటే ఇప్పుడు దాదాపు అన్ని బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ సీసీ కెమెరాలు పెట్టుకున్నాయి కాబట్టి సీసీ కెమెరా ఫుటేజ్ని దీన్ని పోల్చి చూసి అక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చింది దానికి సంబంధించినటువంటి అంశం. రెండోది, ఆ ఏరియాలో ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్ అన్నింటిలోంచి డేటా తీసుకున్నారు. సెల్ ఫోన్ టవర్ల డేటా తీసుకున్న క్రమంలో దాదాపు 20-25 వేల ఫోన్ల మధ్యలో ఉన్నాయి అనేది ఒక ప్రాథమికమైనటువంటి అంచనా. దాన్ని బట్టి జన సమీకరణ ఎక్కువ ఉంది. పైగా ఆ ఏరియాలో 20,000-25,000 ఫోన్లు ఉండటం చాలా సహజమే. అదేవి పెద్ద ఇబ్బందికరం. సిటీలో ఇంత క్లోజ్ ఎన్విరాన్మెంట్ ఉన్న దగ్గర ఎక్కువగా జనసాంద్రత ఎక్కువ ఉన్న దగ్గర మొబైల్ సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. పీపుల్ డెన్సిటీ ఈజ్ మోర్, ఆటోమేటికల్లీ మొబైల్ డెన్సిటీ ఆల్సో మోర్. అది రిలేటివ్గా ఆలోచిస్తే అది పరిస్థితి. కానీ ఇక్కడ ఈ 20,000కి సంబంధించినటువంటి కాల్ డేటాను కూడా
వెరిఫై చేయాలనేటటువంటిది సిట్ అది ఆ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఓకే. ఇక ఎలక్షన్ కమిషన్ కూడా దీని పైన నివేదిక అడిగింది. ఆల్రెడీ క్రాంతిలాల్ రాణా ఎవరైతే నగర పోలీస్ కమిషనర్ ఉన్నారో నగర పోలీస్ కమిషనర్ కూడా దానికి సంబంధించినటువంటి నివేదికని ప్రిపేర్ చేస్తున్నారు. ఇది అంటే ఈ రకమైనటువంటి ప్రాసెస్ అంతా జరుగుతుంటే ఇక భద్రతా అధికారులు వాళ్ళ దగ్గర ఎప్పుడు సెర్చ్ లైట్ ఉంటుంది. ఓకే. సెర్చ్ లైట్ ఎందుకు వేయలేదు అనే ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. రెండోది ఇట్లాంటి దాడి ఏదైనా జరగగానే అలర్ట్గా అయ్యి మొత్తం విఐపిని కవర్ చేయాల్సినటువంటి రౌండప్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎందుకు చేయలేదు, ఇట్లాంటి రకరకాల ప్రశ్నలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన వ్యక్తి కాదు, ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక వ్యవస్థలో ఉన్నారు. రెండోది దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళ దగ్గర బ్రీఫ్ కేసులు లాంటివి పట్టుకుంటారు. అది యాక్చువల్ బ్రీఫ్ కేసులు కాదు, అది బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్. ఇట్లాంటిది ఏదైనా జరగగానే వాళ్ళు అలర్ట్ అయిపోయి బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ని విఐపికి ప్రొటెక్ట్ చేయాలి అనేటటువంటిది ఉంటుంది. ఇవి ఎందుకు చేయలేదు అనేటటువంటి అంశం కూడా రకరకాలుగా ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఒక పక్క సిట్, మరొక పక్క ఎలక్షన్ కమిషన్ అందరూ దీనిపైన అలర్ట్ అయినటువంటి పరిస్థితిలో, రెండవది రాజకీయ విమర్శల్ని పక్కన పెడితే చంద్రబాబు కూడా ఈ విషయంలో దాడికి ఘటనని ఖండించటం, నరేంద్ర మోడీ ఖండించటం, ఇట్లాంటి అన్నీ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఇక రాజకీయ విమర్శలు మాత్రం ఖచ్చితంగా వైసీపీ టీడీపీ మధ్య ఆ రాజకీయ విమర్శలు ఉంది. అంటే దానికి గతంలో చంద్రబాబు పైన ఇట్లాంటిది రాళ్ల దాడే జరిగితే దానిపైన వైసీపీ వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోల్ని ఇప్పుడు తెలుగుదేశం వాడుతోంది. తెలుగుదేశం పార్టీలో అంటే చంద్రబాబు కానీ లేదంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ రాళ్లతో కొట్టండి అని చెప్పి జనానికి ఇచ్చినటువంటి పిలుపుకు సంబంధించిన వీడియోల్ని వైసీపీ వాడుతోంది. ఇది రాజకీయంగా ఎవరికి వాళ్ళు ఈ ఘటనను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. ఎంక్వైరీలో అయితే తేలాల్సింది ఎవరైనా ఆవేశంతో విసిరేసారా ఒక వ్యక్తిగా, లేకపోతే దీని వెనక ఎవరైనా కుట్రపన్ని కావాలని. మధ్యలో ఇంకొక అంశం కూడా వచ్చింది. ఇప్పుడు క్యాట్ బాల్ కంటే ముందు పూలు విసిరే క్రమంలో ఆ పూలలో రాయి వచ్చి తగిలిందా అనేటటువంటి అంశం కూడా వచ్చింది. అయితే ఇక్కడ అంటే అదంతా యాక్సిడెంటల్గా జరిగిందనేది అనిపించట్లేదు. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఆ గాయం కూడా చూస్తే మరి చిన్న గాయం ఏం కాదు. అంటే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి రాయి ఏదైతే ఉందో అదే వేగంగా వెళ్ళి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలింది. ఆ వెల్లంపల్లి శ్రీనివాస్కి కంట్లో గాయమైంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే మొత్తం విచారణలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఇది కూడా ఒక అంశం అనేది. లేకపోతే ఆయన పైన జరిగిందా? అంటే ఈ రకరకాల ఊహాగానాలు రకరకాల అంశాలని పక్కన పెడితే ఒకటి మాత్రం క్లియర్, రాళ్ల దాడి చుట్టూ ఇప్పుడు రాజకీయం తిరుగుతుంది. రాళ్ల దాడి చుట్టూయే రాళ్ల రాజకీయం అయిపోయింది. లేకపోతే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. దానికి సంబంధించి అంటే కేంద్రంలో సంకల్ప యాత్ర పేరుతోటి ఒక మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేసింది. సంకల్ప పత్రం అంటే కాంగ్రెస్ న్యాయపత్రం ఇచ్చింది కాబట్టి వీళ్ళు సంకల్ప పత్రాన్ని. ఇంకొక పోలిక ఏంటంటే కాంగ్రెస్ 5 న్యాయాలకి ప్రతీకగా పాంచ్ న్యాయపత్రాన్ని ఇచ్చింది. వీళ్ళు 4 పిల్లర్స్కి ప్రొటెక్షన్ కోసం సంకల్ప పత్రం అని ఇచ్చారు. యువత, రైతులు, మహిళలు అండ్ పేదలు, ఈ 4 సెక్షన్స్ని టార్గెట్ చేస్తూ ఇచ్చారు. అయితే ఒక విషయం గమనించాలి, భయంకరమైన ప్రజాకర్షక పథకాలు లేవు, అదే సందర్భంలో ప్రజాకర్షక పథకాలకి దూరంగా లేదు. ఇది క్లియర్గా మాట్లాడాల్సిన విషయం. ఎందుకంటే మొత్తం దేశ రాజకీయం అంతా సంక్షేమ పథకాలని ఆశగా చూపించే అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో ప్రజాకర్షక పథకాలు భారీగా లేవు, అదే సందర్భంలో లేవని చెప్పలేము. అంటే 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిందని భావిస్తున్నటువంటి అంటే ఉచిత కరెంటు పథకం, ఇక్కడ ఉచిత కరెంటు పథకం ఉంది. ఖచ్చితంగా ఉచిత కరెంటు పథకం ఉంది. ఉచిత కరెంటు పథకంతో పాటు పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇచ్చి పేదలకు ఉచితంగా గ్యాస్ ఇస్తాం అనేటటువంటి పథకం ఉంది. ఈ 2 కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసింది. పాంచ్ న్యాయ పత్రంలో కూడా ఈ అంశాలు పొందుపరిచింది. కాబట్టి ఇక్కడ అంటే బీజేపీ యొక్క ఎత్తుగడ కానీ బీజేపీ యొక్క ఆలోచన కానీ క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే విస్తృత ప్రజానీకాన్ని ఆకర్షిస్తూనే అదే సందర్భంలో మేము ఇంత చేశాము,
మేము మాకు మూడోసారి అధికారం ఇస్తే మేము ఇంతకు తీసుకెళ్తామనే ప్రొజెక్షన్ ఇవ్వడానికే ఎక్కువగా ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే దక్షిణాదికి బుల్లెట్ రైలు అంటూ ఇంకొక పార్ట్ కూడా కనిపించింది. ఇది ఇప్పుడు దక్షిణాదికి బుల్లెట్ రైలు అంటే హైదరాబాద్ బెంగళూరు మధ్య ఉంటుందా, బెంగళూరు చెన్నై మధ్య ఉంటుందా, చెన్నై హైదరాబాద్ మధ్య ఉంటుందా, ఈ మూడింటితో పాటు మిగతా రాష్ట్రాలు, కొచ్చి కూడా ప్రధానమైనటువంటి, అంటే ఏ రాష్ట్రాల మధ్య వస్తుంది బుల్లెట్ రైలు అనేటటువంటి ప్రస్తావన కూడా మళ్ళీ హాట్ టాపిక్ గానే ఉంటుంది. బుల్లెట్ రైలుకి సర్వే అన్నారు కాబట్టి ఆ సర్వే చేసి కానీ దానికి క్లారిటీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఒక విషయం మాత్రం క్లియర్, అంటే ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశ ఓటర్లని ఆకర్షించడానికి, సీట్ల సంఖ్య పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది అనేది ఈ సంకల్ప పత్రం చూసిన తర్వాత కొంచెం ఆ క్లారిటీ కనిపిస్తుంది. ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కన్సాలిడేట్ అయిపోయాం. సరే, దానికి కేసీ వేణుగోపాల్ డిఫరెంట్ నరేషన్ ఇచ్చారు, అది మళ్ళీ మనం ఆ సబ్జెక్ట్ మాట్లాడదాం. అయితే ఇక్కడ దక్షిణ భారతదేశంలో పెరగటం అవసరం, దక్షిణ భారతదేశంలో సీట్లు పెంచుకోవటం అవసరం, దక్షిణ భారతదేశ ప్రజల మనస్సును గెలుచుకోవటం అవసరం అనేటటువంటి భావం అయితే ఈ సంకల్ప పత్రంలో కనిపించింది. ఈ మధ్యకాలంలో బీజేపీ నాయకుల మాటల్లో కూడా వినిపిస్తుంది. రైట్. పోతే ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ కూడా ముగిసింది. నేడు సిబిఐ కోర్టులో ఆమెను హాజరుపరచనున్నారు. కేజ్రీవాల్ పిటిషన్పై కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. విచారణలో ఏం బయటపడింది అనే దానికి సంబంధించి కూడా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. మనం అనుకున్నట్టుగానే బాపు అయితే పోలే, 3 రోజుల కస్టడీ. నేను చెప్పా కదా ఆయన వెళ్ళరని చెప్పి, ఆయన నిన్న వెళ్ళలేదు, మొన్న వెళ్ళలేదు, ఇవాళ కూడా వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఆ షెడ్యూల్ కనిపించట్లేదు. పాపం వాళ్ళ బ్రదర్, వాళ్ళ సోదరుడు కేటీఆర్ అయితే వెళ్ళారు. దాంతోపాటు వాళ్ళ భర్త రకరకాల న్యాయపరమైనటువంటి అంశాలని పరిగణన తీసుకుంటున్నారు. నాకున్న సమాచారం ప్రకారం ఒక అంతర్జాతీయ న్యాయవాది ఈ కేసు విషయంలో అంటే ఆయన సంప్రదించారు. ఆయన ఈరోజు ఢిల్లీ వస్తున్నట్టుగా నాకైతే సమాచారం ఉంది. అంటే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, అంటే కవిత లిక్కర్ కేసుకి సంబంధించి ఈరోజు కస్టడీ కొనసాగింపు పిటిషన్ సిబిఐ వేస్తుందా లేదా అనేటటువంటి ఆలోచన అయితే చేయాల్సిన అంశం ఉంది. సిబిఐ కొనసాగింపు వేస్తే మళ్ళీ 2 రోజులు ఇస్తారా, 3 రోజులు ఇస్తారా అనే అంశం, లేదా రిజెక్ట్ చేస్తారా ఇది ఒక అంశం, లేదా తీహార్ జైలుకి రిమాండ్ కొనసాగిస్తారా అనేటటువంటి అంశం ఒకటి చూడాలి. అయితే మొత్తం మీద కీలకంగా భావించేటటువంటి ఈ కస్టడీలో ఆవిడ నుంచి ఏ రకమైనటువంటి సమాచారం రాబట్టింది సిబిఐ అనేది కూడా కొంచెం కీలకంగానే గమనించాల్సినటువంటి అంశం. అంటే చూడాలంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇంత భారీ ఎత్తున ముడుపులు చెల్లించారు కాబట్టి, లేకపోతే అటు ఇటు అయ్యాయి కాబట్టి కేసులో ఏం జరగబోతోంది అనేది ఒకటి. అంటే ఇక్కడ మనం మొదటి నుంచి మాట్లాడుకున్నట్లుగా మనీ ట్రయల్కి సంబంధించిన అంశాన్ని మొత్తాన్ని ఈడీ చూస్తుంటే, దీంట్లో క్రైమ్ ట్రయల్కి సంబంధించిన అంశం, అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం, దాంతోపాటు ప్రభుత్వ విధానాన్ని మార్చటం, ప్రభుత్వ విధానాన్ని పలు దఫాలుగా మార్చటం, దాంట్లో ఎవరికి బెనిఫిట్ చేసే క్రమంలో వీటన్నిటికి సంబంధించిన అంశాలు సిబిఐ కేసులో ఉంది. ఈ రెండిట్లో అంశాల్లో కీలకంగా కనిపించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ 2 కేసులని ఒకటే వేగంతో తీసుకెళ్లేటటువంటి ఉద్దేశంలో 2 సంస్థలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి పోరాటం ఏ రకంగా ఇనిషియేట్ చేస్తారు, ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కొంచెం మనం క్లోజ్గా పరిశీలన చేయాల్సినటువంటి అంశమే అని భావిస్తున్నాను. రైట్. ఇక పోతే ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగబోతున్నాడు. ఆయన ఏదైతే 28 రోజుల్లో దాదాపు 50 సభలు ఖచ్చితంగా కవర్ చేయాలని ఆయన ఒక టార్గెట్గా పెట్టుకున్నారో, అంటే రాష్ట్రంలో అందరూ కాంగ్రెస్ నాయకులు కష్టపడుతున్నారు, అందరికంటే కొంత ఎక్కువగానే కష్టపడాలని రేవంత్ రెడ్డి వైపు నుంచి ఆయన చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. అదే విధంగా కనిపిస్తుంది. నిన్న కేసీ వేణుగోపాల్ కూడా రివ్యూ మీటింగ్ చేశారు. ఆ రివ్యూ మీటింగ్ సందర్భంగా కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యల్ని కొన్నింటి కీలకంగా గమనించారు. అంటే కంఫర్టబుల్ జోన్లో ఉన్నాము, మనకి పోటీ లేదు అని మీరేమి రిలాక్స్ అవ్వద్దు, పూర్తి స్థాయిలో ఆమె అంటే ఎవరైతే వేగంగా వెళ్తున్నారో ఆ వేగాన్ని మరింత వేగం పెంచండి, సీట్లని ఎక్కువ పొందాల్సినటువంటి అవసరం ఉంది,
17 స్థానాల్లో గణనీయమైనటువంటి స్థానాలు 14-15 స్థానాలు మనం గెలవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నొక్కి చెప్పే క్రమంలోనే ఆయన ఇంకో మాట చెప్పారు, రిలాక్స్ కాకండి. రెండోది, బీఆర్ఎస్ నుంచి వచ్చే నాయకులని జిల్లా స్థాయిలో నాయకులు కొంతమంది అడ్డుపడుతున్నారు అనేటటువంటిది మా అధిష్టానం నోటీస్లోకి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చినా స్థానిక నాయకులు అడ్డుపడద్దు, గేట్లు పూర్తిగా ఎత్తేయండి. నిన్న కాంగ్రెస్ అధిష్టానం నుంచి రాష్ట్ర పీసీసీకి కానీ, ముఖ్యమంత్రికి కానీ, మంత్రివర్గానికి కానీ, రాష్ట్ర నాయకత్వానికి కానీ వచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, ఎవరు వచ్చినా తీసుకోండి, గేట్లు మొత్తం ఎత్తేయండి. అంటే ఇప్పుడు టార్గెట్ ఏంటంటే, మీరు స్థానిక నాయకత్వాన్ని తీసుకోకపోతే వాళ్ళు వెళ్ళి బీజేపీలో చేరతారు, బీజేపీని బలోపేతం చేస్తారు, దానికంటే మన పార్టీలోనే చేర్చుకోండి అనేటటువంటి క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చేశారు. కానీ ఓవర్ఫ్లో వల్ల మళ్ళీ వాళ్ళకి నష్టం ఏర్పడే అవకాశం లేదా? ఓవర్ఫ్లో అనేటటువంటి అంశం మీద కొంత చర్చ అయితే కాంగ్రెస్లో ఉన్న విషయం వాస్తవం. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓవర్ఫ్లో అయినటువంటి పరిస్థితి. ఎట్లా అంటే ఖమ్మం, ఉదాహరణకి ఖమ్మం చెప్తాను. ఖమ్మం జిల్లాలో మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లుంటే 3 మంత్రి పదవులు ఉన్నాయి. 3 మంత్రి పదవులు ఉండటంతో పాటు 3 బలమైనటువంటి నాయకులుగా ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో. తర్వాత పక్కనున్న నల్గొండ జిల్లాకు వద్దాం. నల్గొండ జిల్లాలో 2 బలమైన నాయకులు ఉన్నారు, ఇంకొక బలమైన నాయకుడు కూడా, అంటే ఒకటి కోమటిరెడ్డి ఫ్యామిలీ ఉన్నారు, రెండోది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ ఉన్నారు. వీళ్ళకి తోడుగా జానారెడ్డి కూడా బలమైన నాయకుడు. ఇక్కడ నుంచి మొదలు పెడితే పక్కన ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లాలో అదే పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి జిల్లా. అక్కడ జూపల్లి ఉన్నారు, చిన్నారెడ్డి ఉన్నారు, బలమైనటువంటి నాయకులు వీళ్ళందరూ కనిపిస్తున్నారు. వంశీచంద్రెడ్డి బలమైన నాయకుడు, సిడబ్ల్యూసీ మెంబర్, జాతీయ స్థాయి నాయకుడు. ఎక్కడ వీళ్ళలో ఎవరి స్థాయిని, ఎవరి ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ మరో నాయకుడు రావటం ద్వారా, అంటే ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి. నామానాగేశ్వరరావు రావాలనుకుంటున్నారు అనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. అదే సందర్భంలో అజయ్ రావాలనుకునేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. వీళ్ళని కాంగ్రెస్లోకి రావటం వల్ల బీజేపీకి రావాలి, అంటే బీఆర్ఎస్ని వదులుతున్నారు అనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీకి దగ్గర అయ్యేటటువంటి వాతావరణం కొంచెం అంటే వాళ్ళు బీజేపీ వైపు వెళుతున్నారు అనేటటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ వైపు వెళ్ళటం అనేది ఆ జిల్లాలో పెద్ద ప్రభావం చూపేదేమో వాళ్ళ చేరిక. కానీ కొన్ని జిల్లాల్లో కొంతమంది ఇంకా బలమైన నాయకులు కాంగ్రెస్ ఆర్ బీజేపీ వైపు చూసే క్రమంలో కాంగ్రెస్కే దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి, కాంగ్రెసే వాళ్ళని హైజాక్ చేయాలి అనేటటువంటి భావం మాత్రం కేసీ వేణుగోపాల్ మాటల్లో కనపడింది. సరే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కేసీ వేణుగోపాల్ చెప్పినటువంటి అంశం ఏంటంటే, గత 15-20 రోజులుగా ఉత్తర భారతదేశంలో బీజేపీ వెనకపట్టు పడుతోంది, ఎన్డీఏ కూటమి వెనకపట్టు పడుతోంది, ఇండియా కూటమి ముందుకు దూసుకుపోతోంది. కాబట్టి బీజేపీ దక్షిణాది మీద కాన్సన్ట్రేట్ చేసింది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి, వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళని బీజేపీ వైపు పోనివ్వద్దు అనేటటువంటి మాట. అంటే ఇందాకటి నుంచి మనం మాట్లాడుతున్న అంశంలో కీలకమైనటువంటి పాయింట్ ఇది. అంటే బీజేపీలోకి వెళ్తే బీజేపీ బలపడుతుంది, ఆ అవకాశం బీజేపీకి ఇవ్వద్దు. భారత రాష్ట్ర సమితి అయిపోయిన సబ్జెక్టు, దానిలోంచి నాయకులందరూ బయటకు వచ్చేస్తున్నారు. కాబట్టి ఆ అవకాశాన్ని బీజేపీ వాడుకునేటువంటి అవకాశం ఇవ్వద్దు, ఆ ఛాన్స్ ఇవ్వద్దు. ఆ ఛాన్స్ ఏదో కాంగ్రెసే వాడుకోవాలి. మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని సరైన మార్గంలో పెట్టి, అంటే వాళ్ళని ఆ పార్టీలోకి వెళ్ళి అంటే ఉపయోగపడే అవకాశం ఇవ్వకుండా చూడండి అనేది ఓవరాల్గా కేసీ వేణుగోపాల్ మాట. ఇక్కడ కేసీ వేణుగోపాల్ మాట ఇదైతే ఇంకో విషయం గమనించాలి, రేవంత్ రెడ్డి మధ్యలో కూడా ఇదే ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఇదే రకమైనటువంటి భావజాలం, ఇదే రకమైనటువంటి అభిప్రాయం పలు చోట్ల వ్యక్తపరిచినటువంటి అంశం. కొంతమంది కీలకమైనటువంటి భారత రాష్ట్ర సమితిలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది నాయకుల మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి, కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వాళ్ళని ఏం చేయాలి అనేటటువంటి క్రమంలో వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకొని వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా కంటిన్యూ చేయమనేటటువంటి రాజకీయ యంత్రాంగం వాడబోతున్నారు అనేటటువంటిది మనకున్నటువంటి సమాచారం. ఈ రకమైనటువంటి పరిస్థితులే నేను ఇందాక చెప్పినటువంటి నాయకులకి వర్తిస్తుంది. అంటే కాంగ్రెస్లో సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాధాన్యత తగ్గకుండా, కొత్తగా వచ్చేవాళ్ళు మరీ రెచ్చిపోకుండా కొంచెం సబ్మిసివ్గా ఉండేలాగా రాజకీయ యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని పీసీసీ ఫాలో అవబోతోంది అనేది మనకున్నటువంటి సమాచారం. ఏఐసీసీ నుంచి కూడా అదే రకమైనటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. ఏఐసీసీ కూడా
అదే రకమైనటువంటి అభిప్రాయంతో ఉంది కాబట్టి ఇంక ఇప్పుడు గేట్లు పూర్తిగా తెరిచినట్టే అని భావించాలి. ఎస్, అంటే కాకపోతే మనం గతంలో కేసీఆర్ బహిరంగ సభలు ఇప్పుడు కాకుండా గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ ఒక బహిరంగ సభకు వచ్చి ఆయన ప్రసంగించిన తర్వాత దాదాపు ఒక వారం పాటు దానిపైన ఎక్కువగా చర్చ జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. రేవంత్ రెడ్డి అదే బహిరంగ సభలకు వెళ్తుంటే గతంలో అంటే గత ఎన్నికల్లో విపరీతమైన ప్రచారం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి విషయాలపైన కూడా అంతే ప్రచారం జరిగింది. ఈ రోజు నుంచి ఆయన మళ్ళీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. రేవంత్ రెడ్డి బహిరంగ సభల ప్రభావం కంటే కూడా రేవంత్ రెడ్డి వచ్చి ఒక మీట్ ద మీడియా కార్యక్రమంలో పాల్గొంటే దాని గురించి 15 రోజులు చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఒక కార్యక్రమంలో రజత్ శర్మ నిర్వహించే ఒక కార్యక్రమం ఒక టీవీ ఛానల్లో మాట్లాడి వస్తే దాని గురించి ఇంకా జరుగుతూనే ఉంది చర్చ. ఆయన వెళ్ళి మాట్లాడిచ్చింది గత వారం అయితే, గత శనివారం రోజు ఆ కార్యక్రమం టెలికాస్ట్ అయితే ఆ టెలికాస్ట్ అయ్యే కంటే 3 రోజుల ముందు నుంచే దాని గురించి చర్చ ఉంది. 2 రోజులు ఇవాళ 3వ రోజు ఇవాళ కూడా దాని గురించే చర్చ ఉంది. అంటే రేవంత్ రెడ్డి తన మనసులో ఉన్నటువంటి భావాల్ని బయటికి చెప్పే క్రమంలో ఆ రకమైనటువంటి మెలిక వాడారు. కాబట్టి మా దగ్గర వాషింగ్ మెషిన్ లేవు, మేము ఇంకా వాషింగ్ మెషిన్ కొనలేదు అన్నారు. అది చాలా సులువుగా చాలా సింపుల్గా అన్న మాట, కానీ దాని రాజకీయ ప్రభావం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అంటే కేసీఆర్ ఒక విలేకరుల సమావేశం కానీ ఒక బహిరంగ సభలో కానీ మాట్లాడి వెళ్తే మీరు అన్నట్టుగా 10 రోజులు 20 రోజులు దాని గురించి మాట్లాడేవాళ్ళు. కేసీఆర్ ఉద్యమ సమయంలో కూడా అదే పాటించేవారు. కేసీఆర్ మేము అంటే సరదాగా మాట్లాడుకునేవాళ్ళం పొలిటికల్ బీట్స్లో. అంటే కేసీఆర్ 15 రోజులు అయింది ఇంకా రాలేదేంటి బయటికి అని మేము మాట్లాడుకున్న రోజు సాయంత్రమో మరుసటి రోజు పొద్దున్నేనో ఆయన వచ్చేవాడు, వచ్చి ఏదో ఒక బాణం వదిలేసి వెళ్ళేవాడు. దాని గురించి మళ్ళీ 15 రోజులు చర్చ జరిగింది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉద్యమ కాలంలో ఉండేది. తర్వాత కాలంలో ఉద్యమం తర్వాత వచ్చినటువంటి అధికార కార్యక్రమంలో కూడా ఇదే రకమైనటువంటి పద్ధతి వాడారు. ఇప్పుడు అది కేసీఆర్కి వర్కౌట్ అవ్వట్లేదు. చివరికి కేసీఆర్ తన సొంత కూతురు అరెస్టు విషయంలో కూడా ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు అనేటటువంటి ప్రశ్న మాత్రం అందరి మదిలో చాలా బలంగా మెదులుతూనే ఉంది. ఎవరు ఎక్కడ దానికి సంబంధించినటువంటి చర్చలో కూర్చున్నా కానీ దానికి సంబంధించిన విషయం వస్తే కేసీఆర్ మౌనాన్నే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కానీ కేసీఆర్ గతంలో మౌనంగా ఉన్నారు అంటే వ్యూహంగా చూసేవాళ్ళు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే కేసీఆర్ గతంలో మౌనంగా ఉంటే అది వ్యూహాత్మక మౌనం అని, వ్యూహం అని రకరకాల కన్క్లూజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అనేదే, ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు వ్యాఖ్యానించట్లేదు, ఎందుకు కనీసం స్పందించట్లేదు అనేటటువంటి అంశమే ఇప్పుడు కేసీఆర్ని ఎక్కడికి వెళ్ళినా అదే ప్రశ్న. కేసీఆర్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళలోనూ అదే ప్రశ్న ఉంది. కేటీఆర్ మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు, ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు. కేసీఆర్ మాత్రం ఈ రోజు వరకు కవిత అరెస్టు విషయంలో ఎందుకు వ్యాఖ్యానించలేదు అంటే ఇంకోటి కూడా వినిపిస్తోంది. కేటీఆర్ పదే మరో 10 ఏళ్ల పాటు పార్టీ బాధ్యతలన్నీ కేసీఆర్ చూసుకుంటారని చెప్పినా కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రాజకీయ విశ్రాంతి తీసుకోబోతున్నారు ఆయన అనే ఒక ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. దూరంలో ఉండే క్రమంలోనే ఈ మధ్య పెద్దగా రాజకీయ విశ్రాంతి తీసుకోబోతున్నారు అనే దానికంటే కూడా ప్రజలు రాజకీయ విశ్రాంతి ఇస్తున్నారు అనేటటువంటి భావమే ఎక్కువగా ప్రచారంలో ఉంది. అంటే కేసీఆర్కి సంబంధించి రాజకీయంగా యాక్టివ్గా ఉండాల్సిన అవసరాన్ని మనందరం గుర్తించాం. మనందరం మొదటి నుంచి కూడా కేసీఆర్ లాంటి వ్యక్తి ఒక బలమైనటువంటి నాయకుడు ప్రతిపక్షంలో ఇంకా బలంగా పనిచేయాలని మనం ఆశించాం. కేసీఆర్ లాంటి నాయకుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. మనం ఇదే ఈ కార్యక్రమంలో ఒకరోజు ఇదే అంటే మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడే మాట్లాడాం. కేసీఆర్ లాంటి వాడు శాసనసభలో ఉంటే, ప్రతిపక్షంలో గట్టిగా ఉంటే అవతలినటువంటి అధికార పక్షం కూడా జంకుతుంది. కేసీఆర్ లాంటి నాయకుడు ప్రతిపక్షంగా సమగ్రమైనటువంటి పాత్ర పోషించాలి. కేసీఆర్ రాలేదు అని అంటే రాలేదన్న బాధ అందరితో పాటు మాకు కూడా ఉంది. కేసీఆర్ లాంటి బలమైనటువంటి నాయకుడు బలంగా ప్రశ్నించాలి అనేటటువంటి భావం మనకు కూడా ఉంది. మన దగ్గర నుంచి మొదలు పెడితే విస్తృత ప్రజానీకంలో అందరికీ ఉంది. కానీ దాన్ని వాడుకునే పరిస్థితి కేసీఆర్ కనిపించట్లేదు. కేసీఆర్ ఆ రకమైనటువంటి యాక్టివ్నెస్ కనిపించట్లేదు. లెజిస్లేటివ్ యాక్టివ్నెస్ కేసీఆర్ది ఈ 4 నెలల్లో 0 కింద చెప్పాలి. మొదటి సభలో అదే లెజిస్లేటివ్ అటెండెన్స్ 0 అని చెప్పాలి. పొలిటికల్ యాక్టివ్నెస్ కూడా దాదాపుగా
అంటే ఒక కన్సిడరబుల్ పొజిషన్లో కనిపించట్లేదు, ఓకే, కన్సిడరబుల్ రేంజ్లో కనిపించట్లేదు. ఇది కీలకంగా గమనించాల్సిన అంశం. రైట్. కేసీఆర్ రాజకీయ అంటే సన్యాసమా రాజకీయ విశ్రాంత అనే ప్రశ్న వస్తే మాత్రం ఆయనకుందో లేదో మాది, కానీ ప్రజలకు ఆ రకమైనటువంటి భావం అయితే కనిపిస్తుంది. రైట్. ఎందుకు కనిపిస్తుంది? 17 స్థానాల్లో పోటీ చేస్తుంటే ఒక్కచోట కూడా ప్రభావశీలంగా ఇక్కడ బీఆర్ఎస్ గ్యారంటీగా గెలుస్తుందనేటటువంటి నమ్మకం కానీ ధీమా కానీ ఆ పార్టీ క్యాడర్కే లేనటువంటి ప్రస్తుత పరిస్థితిలో కేసీఆర్ రాజకీయ భవితవ్యం ఏమవుతుందో ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. రెండో పక్క రెండు పార్టీలు గేట్లు ఎత్తివేసినటువంటి పరిస్థితి, రెండు జాతీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ అంతానే కోరుకుంటున్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి కంక్లూజన్ వస్తుంది. చూద్దాం. ఈరోజు నారాయణపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. ఎన్నికలకు సంబంధించి శంఖారావాన్ని పూరించబోతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి రాజకీయంగా కూడా మరింత యాక్టివ్ అవ్వబోతోంది తెలంగాణ సమాజం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయో, భవిష్యత్తులో ఎలక్షన్స్లో ఎలాంటి రిజల్ట్ రాబోతున్నాయో. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.